ఓకే. అంటే ఇన్ని డేస్ చూసారు కదా! మీకు ఎలా అనిపిస్తుంది మరి 'బిగ్ బాస్'? ఇప్పటి వరకు అయితే చాలా బాగా నచ్చింది బ్రో. బిగ్ బాస్ నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి సుమన్ శెట్టి టార్గెట్ మెయిన్. సుమన్ శెట్టి టైటిల్ విన్నర్. సెకండ్ ప్లేస్ సంజన అనుకుంటున్నారు. మరి నిన్న నామినేషన్స్ ప్రాసెస్ వల్ల మొత్తం అబ్యూజింగ్ వర్డ్స్ పైన నామినేషన్ చేశారన్నమాట. సో అట్లా వాళ్ళు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు దాని తర్వాత బీప్ సౌండ్ ఏదో ఒకటి వేయాలి కదా, బయట అందరూ చూస్తున్నారు కదా, వాళ్ళని బ్యాడ్ జనాలలో వాళ్ళని బ్యాడ్ చేసేదానికి బీప్ సౌండ్ వేయట్లేదా? మరి జనాలలో అంటే బిగ్ బాస్ అంటేనే రియాలిటీ షో కదా, వాళ్ళు ఎలా ఉంటారు ఎలా చేస్తారని చేసేదానికి కదా టార్గెట్ చేసేది. సో అది చూపించారు, అందులో తప్పేముంది, తప్పేం లేదు. కాకుంటే వాళ్ళు ఎలా మాట్లాడడం అనేది కామన్ సెన్స్ లేదు అనిపించింది నాకు. చాలా నీచంగా మాట్లాడారు వాళ్ళు, ఏదైతే బూతులు మాట్లాడారో 3 వర్డ్స్, అది కరెక్ట్ అనిపించలేదు నాకు. ఓకే, మరి సంజన సుమన్ శెట్టి గారిని అన్నది, దానిపైన వీళ్ళందరూ నామినేషన్ ప్రాసెస్ చేశారు. కానీ ఆల్రెడీ సుమన్ సంజన కాంప్రమైజ్ అయిపోయారు. ఆ వైట్స్ కి అయితే కాంప్రమైజ్ అయిపోయారు. చాలా బాగా నచ్చింది. సో అవి వాళ్ళు ఫ్రెండ్స్ కి అయిపోయారు ఇక. సో మరి వీళ్ళు అదే పాయింట్ తీసుకుని నామినేషన్ ప్రాసెస్ లో వేసేసుకున్నారు అన్నమాట. అది చాలా గలీజ్ పని. నిజం చెప్తున్నా, కామనర్స్ అన్నారు కదా, అసలు కామనర్సే కాదు, వాళ్ళంతా వరస్ట్ చెత్త చెదారం తీసుకుపోయి అందులో వేసినట్టు అనిపించింది. దమ్ము శ్రీజ ప్రియా గురించి అయితే నేను మాట్లాడను బ్రో. ఎందుకంటే వాడు ఆడపిల్లలు ఏమైనా ఉంటే అర్లుతారు, బయటకు వచ్చినా నన్ను కొడుతుంది శ్రీజ. ఎందుకంటే శ్రీజ కొంచెం నోరు పెద్దది, ఆ నోరుతో గెలుస్తా అంటది, కానీ అందులో అంత మ్యాటర్ లేదు. కొంచెము తగ్గి ఏ ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నాడో ఒక వినాలి. సంజన గురించి స్పెషల్ చెప్తున్నా అంటే, సంజనకు అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే, సంజన ఎంత పెద్ద ఆర్టిస్ట్, ఆమెకు అసలు రెస్పెక్ట్ లేకుండా అరే తూరే మాట్లాడితే కొంచెం గలీజ్గా ఉంటది. అదే మాట ఆమె కంటే తీసుకోలేకపోతుంది. సంజన అంటే ఆమె ఇప్పుడు శ్రీజ ఎవరైతే ఉన్నారో, శ్రీజ నోట్లో నోరు పెట్టడం కంటే నిన్న నామినేషన్ లో ఇండైరెక్ట్ గా సంజన ఏవైతే నామినేషన్స్ ఇచ్చిందో, నీ నోరులో నోరు పెట్టడం కంటే డ్రైనేజ్ లో నోరు పెట్టడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది ఆమె. అంతే, నీతో నేను వాదించలేను, నువ్వు ఏది వచ్చినా నువ్వు ఉల్టనే అనుకుంది, ఉల్టా మాట్లాడుతుంది, ఏది చెప్పినా వినదు, మాట్లాడుతూనే ఉంటది, అవసరం లేకుండా మధ్యలో దూరుతుంది. అది కరెక్ట్ కాదు. నాగార్జున సార్ అన్నాడు, అసలు పబ్లిక్ అనుకుంటున్నారో అది ఎగ్జాక్ట్లీ నాగార్జున సార్ చెప్పిండు, అది హైలైట్ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, మరి లవ్ ట్రాక్ మధ్య డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు, తర్వాత కూడా గేమ్ పెట్టింటే డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు. దాని తర్వాత నిన్న నామినేషన్ ప్రాసెస్ లో కెప్టెన్ గా ఒక ఛాన్స్ అయితే ఇస్తే ఎవరిని తీసేస్తారంటే రీతు చౌదరిని తీసుకోకుండా శ్రీజన్ తీసారనమాట. సో అది ఎలా చూడొచ్చు ఏంటి? శ్రీజన్ తీసేయడం వల్ల ఇక్కడ హట్ అయిందంటే ఈమెది రీతు చౌదరి బాగా హట్ అయిపోయింది. నిజం, ఆమె ఎక్స్పెక్టేషన్ పీక్ లో ఉండే, నా వల్లనే కెప్టెన్ ఆమె ఫస్ట్